టీ వాలెట్, డిజిటల్ వాలెట్, టీ వాలెట్, నా వాలెట్ ఇది సోర్స్ కూడా ప్రభుత్వానికి అప్పగించకుండా మోసం చేసినటువంటి ఉదంతం ఇది. యూజర్ డేటాను ప్రైవేట్ యాప్కి మళ్లించేందుకు ప్రయత్నించినటువంటి ఉదంతం తెలంగాణ ప్రభుత్వంలో గందరగోళానికి కారణమైంది. డేటా సోర్స్ కోడ్ కూడా ఇవ్వకుండా ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్తో ప్రభుత్వ డిజిటల్ ఆస్తులు దుర్వినియోగమని ఏ సంస్థకి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే అట్టి పెట్టుకుని నడిపించింది. తెలంగాణ టీ వాలెట్ డేటా చోరీ కేసులో ఇప్పుడు అరెస్టులు ప్రారంభమైనవి. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ కంపెనీ చీఫ్ శ్రీనివాసులు అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్నాడు. ట్రాన్సాక్షన్ అనలిస్ట్ కంపెనీ సీఈఓ శ్రీనివాసరావు కాటూరి, ఇంకొక శ్రీనివాసరావు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. టీ వాలెట్లో ఉన్న ప్రభుత్వ డబ్బుని కాజేసి అసలు డేటా కూడా లేదు. డేటా చోరీతో పాటు లక్షల రూపాయలు మాయమైపోయినటువంటి పరిస్థితి. ఏం జరిగింది అన్నటువంటి అంటే ప్రభుత్వాన్నే మోసం చేసినటువంటి ఈ అంశం మీదన సిసిఎస్లో కేసు నమోదు కావడం, ఆ పైన ఇప్పుడు ప్రభుత్వానికి జమ చేయాల్సిన డబ్బును కొట్టేశారని తేలడం. ఎంత కొట్టేశారు, వాళ్ళు ఎంత వసూలు చేశారో కూడా ప్రభుత్వానికి తెలియదు, ఎవరు కట్టారో కూడా ప్రభుత్వానికి తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఏం కట్టేసామనుకుంటారు, అక్కడేమో జమ కాలేదంటది ప్రభుత్వం. రేపు పొద్దున అదొక పెద్ద సమస్య. సోర్స్ కోడ్ని మామూలుగా ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటారు, అది కూడా ప్రభుత్వం తీసుకోకపోవడం, కుమ్మక్కుకి సంబంధం. యూజర్ డేటాను ప్రైవేట్ యాప్కు మళ్లించేందుకు కూడా ప్రయత్నించారని మరొక కుంభకోణం. డేటా సోర్స్ కోడ్ బదిలీకి అడ్డంకులు సృష్టించారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుందనేది చూడాలి.